నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాడుతోందా? ఏకంగా ఈ వాడకం కోసం కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిందా? పార్టీ ఆ తర్వాత కాపు సంఘ నాయకుల రూపంలో కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తండ్రి కూతురుని రోజు కడసారి కూడా చూడనివ్వకుండా ఈ కక్షలు కార్పణ్యాలకు కారణం రాజకీయమేనా? ఖచ్చితంగా అదే కనబడుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మోడస్ ఆపరెండి అలాగే ఉంటుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ముద్రగడ పద్మనాభం గారిని మధ్యలో పెట్టి టీడీపీ అధికారంలో ఉన్న నాళ్ళు కూడా ఆయన ఒక కీలు బొమ్మలాగా, ఒక ఆట బొమ్మలాగా ఆడించారు. కాపు రిజర్వేషన్లని, ఆ విషయమని, ఈ విషయమని అనేక రూపాలలో తుని రైలు ఘటనలో అన్ని రకాలుగా ఈ కాపులను జమ చేయడానికి ముద్రగడ పద్మనాభం గారిని అడ్డం పెట్టి ఎన్నాళ్ల పాటు ఎన్ని అకృత్యాలకు తెగబడ్డారో. కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆందోళనలు చేస్తూ ఉంటారు. మీరు లెక్క పెట్టుకోండి, ఆయన ఎప్పుడెప్పుడు ఆందోళన చేశారనేది లెక్క తీస్తే మొత్తం ఆయన ఆందోళనలు అన్నిటికీ కారణం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు గట్టిగా ఎక్కడా మాట్లాడరు. అసలు ఆందోళనలు ఉండవు, కాపులకి ఏ సమస్యలు ఉండవు. కానీ ఇదే ముద్రగడ పద్మనాభం గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో అసలు ఈ కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి ఆయన్ని క్యాప్చర్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఆయన మొండివాడా, లేదంటే పెంకివాడా, లేదంటే మూర్ఖుడా, ఇవన్నీ చూసే వాళ్ళకి కనబడతాయి. కానీ నిజంగా ఆయన్ని దగ్గరగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ముద్రగడ పద్మనాభం గారు ఒక అమాయకులు, ఒక ఇన్నోసెంట్. మున్సిపు జమీందారీ కుటుంబంలో పుట్టిన ఆయన ఒక రాజవంశంలాగా బతికారు. దాదాపుగా 3000 ఎకరాలు ఉండేది వాళ్ళకి. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ తర్వాత దానిని అనేక రూపాలలో అన్ని రకాలుగా పోగొట్టి దానిని ఇప్పుడు 300 ఎకరాలకు 30 ఎకరాలకు తీసుకొచ్చారు అని చెబుతూ ఉంటారు. అలాంటి ఒక ఇన్నోసెంట్ని రాజకీయంగా ఆయన్ని ఎమ్మెల్యే మాత్రమే ఆయన ఏం సాధించారు అంటే ఆయనకున్న ఇంటిగ్రిటీతో, ఆయనకున్న అమాయకత్వంతో, ఆయనకున్న మంచితనంతో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి కాకినాడ నుంచి ఎంపీగా పనిచేశారు. రాజకీయంగా తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగారు. కానీ ఏ కాపు రిజర్వేషన్లు, ఏ కాపు అంశాలనైతే ఆయన ప్రధాన అంశాలుగా ఇన్నేళ్ల పాటు పోరాటం చేస్తున్నారో వాటిని మాత్రం సాధించుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు అంటే కాపు రిజర్వేషన్ అనేది జరిగే పని కాదు. ఆ విషయం వైఎస్ఆర్కి తెలుసు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా సరే ముద్రగడ పద్మనాభం గారిని మధ్యలో పెట్టి కాపుల ఓట్ల కోసం ఆడిన ఆట ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆడి అమాయకులుగా తయారు చేశారు అని నేను ఎన్నోసార్లు చెప్పుకుంటూనే వచ్చాను. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెబుతున్నారు? ముద్రగడ పద్మనాభం గారు తన కూతురిని చూడొద్దు అని చివరి కోరిక కోరుకున్నారు కాబట్టి చూడనివ్వం అంటున్నారు. నిజానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మీ అందరి అండదండలలో ఉన్నప్పుడు ఏం చేయాలి? కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడాలి. అంతేగాని పేగుబంధం తెంచుకుంటే తెగిపోతుందా? ఆడపిల్ల కాబట్టి ఈరోజు ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ బయటికి పంపించారు చూడండి. క్రాంతి, బిర్లంపూడి క్రాంతి, ఆవిడ పేరు బిర్లంపూడి క్రాంతి. ముద్రగడ అనే ఇంటి పేరు లేదు. ఆవిడ ఇంకొకరి ఇంటికి కోడలుగా వెళ్ళింది. నిజానికి ఆవిడ ఇంకొక రాజకీయ పార్టీలోకి వెళుతుందా, లేదంటే వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకుంటుంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలో వాళ్ళ అత్తమామలు, వాళ్ళ భర్త నిర్ణయించిన దాని ప్రకారమే బిర్లంపూడి క్రాంతి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో రాజకీయంగా డిఫర్ అయి ఉండొచ్చు, కన్న తండ్రిగా డిఫర్ అవుతారా ఎవరైనా? కన్న తండ్రిని కడసారి కూడా చూడనీయకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. మరి అక్కడున్న పెద్దరికాలు, అక్కడున్న పెద్దవాళ్ళు ఏం చేసినట్టు? ఆ తల్లేమో నిర్జీవంగా పడుంది. ఎందుకంటే కన్న బిడ్డని రోజు అందరూ వద్దంటున్నారు, తండ్రిని చూడొద్దంటున్నారు. ఆయన చివరి కోరిక అదే అంటున్నారు. తల్లికి అందరూ అదే చెబుతున్నారు. కుమారులు కూడా డిఫర్ అయ్యారు. కాపు సంఘాలు డిఫర్ అయినట్టుగా చేస్తున్నాయి. రాజకీయ పార్టీ నాయకులు వెనకుండి ఎగదోస్తూ ఉన్నారు. ఇంకెక్కడుంటుంది కుటుంబం? అక్కడున్న పెద్దవాళ్ళు చేయాల్సింది ఏంటి? ఆ తల్లికి, ఆ కొడుకులకి నచ్చజెప్పి ఆ బిడ్డని కలపడం చేయాలి. రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు అని చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగా ఉన్న జనసేనలోకి వెళ్ళంగానే వీళ్ళ DNA కట్ అయిపోతుందా? ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టారా? రాజశేఖర రెడ్డి గారితోనో, లేదంటే వాళ్ళ కుటుంబానికి మా కుటుంబం మొత్తం కూడా బానిసలుగా బతుకుతాము అని ఆయన జీవితాన్ని ఏమైనా రాసిచ్చారా? ఎంత దుర్మార్గం ఇది అసలు! ఎవరు మాట్లాడలేదు, ఎవరు అడగడం లేదనా? ఇంత దుర్మార్గంగా చేస్తారా? నిజానికి ఎక్కడైనా ఉందా ఇది? మనం అప్పుడెప్పుడో తమిళనాడులో చూసాం ఇలాంటి ఘటన, జయలలిత గారి విషయంలో. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు లక్ష్మీపార్వతి గారి విషయంలో చూసాం. అది కూడా భార్యలుగా వాళ్ళు ఉన్నారని అక్కడ అనేక రకాల కుట్రలు, రాజకీయాలు జరిగాయి కాబట్టి సరే వాళ్ళదేదో రిలేషన్ ఉందని. కానీ ఎక్కడైనా సరే కన్న తండ్రిని, కన్న బిడ్డని ఒక రాజకీయం విడగొట్టడం అనేది ఉంటుందా?
రాజకీయంగా డిఫర్ అయినా సరే చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళంతా మంచోళ్లే అంటారు. హిందూ మత ఆచార ప్రకారం ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అతడు చేసిన మంచి పనులు మాత్రమే గుర్తుంచుకోవాలి కానీ చెడ్డ పనులు గుర్తుంచుకోకూడదు. అంటే పోయిన వాళ్ళని ఎవరిని కూడా మనం తిట్టకూడదు అనేది ఒక భావజాలం ఉంటుంది. హిందూ మతంలోనే అది ఉంటుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు మరణించారు. అలాంటప్పుడు ఆ బిడ్డకి ఆ తండ్రికి ఇంకేం పగలు ఉంటాయి? ఇన్నాళ్ళు వాళ్ళు మొఖాలు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా ఈ రోజు బిడ్డను మాత్రం చూడనివ్వరా? ఇంత దుర్మార్గమా? మరి ఆ బిడ్డకు కూడా 3 రోజుల మైల్ అనేది ఉంటుంది కదా మన హిందూ శాస్త్ర ప్రకారమే. అది కూడా కోనసీమలో కాపు సామాజిక వర్గంలో వీళ్ళు కూడా జమీందారీ వంశంలో ఎంత సెన్సిటివ్గా ఎంత ప్రేమలు ఉంటాయి. ఎవ్వరు వెళ్ళినా తెలియని వాళ్ళు వెళ్ళినా సరే ఏ విధంగా వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు, ఏ విధంగా భోజనాలు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు కన్నబిడ్డ చూడకూడదు అనేలాంటి హుకుములు జారీ చేసే ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు వెళ్ళారు అంటే ఇది కేవలం కుటుంబ కలహాలా? కేవలం రాజకీయ గొడవలు, రాజకీయ కలహాలు, కేవలం క్రాంతి గారు మాత్రమే జనసేనకి వెళ్ళడం వల్ల ముద్రగడ పద్మనాభం గారిని అందరూ డిఫర్ చేసి కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళిందా? క్రాంతి గారు మొన్న డిఫర్ అయ్యారు. ఆవిడ భర్త చెప్పుండొచ్చు మనం జనసేనతో ఉందామని. నిజంగానే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ చాణక్యం కలిగిన వ్యక్తి అయి ఉంటే గనక ఇన్నాళ్ళు ఇదే రాజశేఖర రెడ్డిని ఇదే జగన్మోహన్ రెడ్డిని వాడుకుని ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు. ఈ రోజు బిడ్డ జనసేనలోకి వెళ్ళినా సరే అది కూడా రాజకీయాన్ని రాజకీయంగానే చేసేవాళ్ళు. కానీ ఆయన ఎంత అమాయకురు అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. కన్న బిడ్డని దూరం చేసుకున్న ఆ కుటుంబం ఉంది చూడండి, వాళ్ళని ఇంకా అమాయకులను చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అడ్డం పెట్టి ఆడుతోంది. కనీసం ముద్రగడ పద్మనాభం గారి కుమారులైనా సరే ఈ ఆయనలాగా అమాయకంగా ఉండకుండా వీళ్ళ ట్రాపుల్లో ఉండకుండా రాజకీయం వేరు మా బంధం వేరు అనే దాంట్లో ఉండాలా లేదా? కన్న తండ్రిని రాజకీయంగా మాత్రమే డిఫర్ అయింది కానీ ఎక్కడైనా సరే కన్న తండ్రిని అవమానకరంగా ఆయన క్యారెక్టర్ని తక్కువ చేస్తూ ఎక్కడైనా క్రాంతి గారు మాట్లాడారా? ఎక్కడా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా ఆవిడ్ని ఈ రోజు ఏడిపిస్తున్న క్షోభ ఉంది చూడండి, అది నిజంగా ఆ కూతురు ఏడుస్తున్న బాధ ఉంది చూడండి, తన తండ్రిని చివరిసారిగా చూసుకోలేక ఏడుస్తున్న బాధ ఉంది చూడండి. ఆడపిల్ల ఏడుపు ఇంటికే మంచిది కాదంటారు. ఈ రోజు ఆ గ్రామంలో ఆవిడ ఏడ్చుకుంటూ బయటకు చూడనీయకుండా తీసుకువెళ్తుంటే మరి మంచిదా? ఈమెను అడ్డుకున్న ఈ పార్టీకి మంచిదా? ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచిదా? ఖచ్చితంగా మంచిది కాదు. ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా చేసినప్పుడు కర్మ రిపీట్స్ అవుతుంది. అదే ఎంతమంది లేరు ఇదే 2 తెలుగు రాష్ట్రాల్లో? చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు అదే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఈ మధ్య బీజేపీలో ఉన్నారు. వాళ్ళ మధ్య కూడా వైరుధ్యాలు ఉండేవి. కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ కలిసే వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు డిఫర్స్ కూడా జరిగినాయి. ఆయన దగ్గరుండి పెళ్లిళ్ళు అన్నీ చేసినా ఆ తర్వాత కూడా వాళ్ళు డిఫర్ అయ్యారు. కానీ ఆయన మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఎవరైనా రావద్దన్నారా? అక్కడ దాకా ఎందుకు? తారక్ మొన్న మరణించిన తర్వాత విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసలు పడుతుందా? ఎన్ని బూతులు మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు. అయినా సరే ఇద్దరు పక్కపక్కన నుంచొని ప్రెస్ మీట్ ఇచ్చారా లేదా? ఇద్దరు కలిసి నుంచొని మాట్లాడారా లేదా? మళ్ళీ ఆ తర్వాత ఎవరు రాజకీయం వాళ్ళదే. మళ్ళీ వెళ్ళిన తర్వాత విజయసాయి రెడ్డి గారు మళ్ళీ అదే విమర్శలు చేశారు. అదే విధంగా తెలంగాణలో కూడా చూద్దాం, రీసెంట్ ఇన్సిడెంటే చూద్దాం. కవిత గారు హరీష్ రావు గారిని తండ్రిని అన్నని అందరినీ డిఫర్ అయి బయటకు వచ్చి ఒక పార్టీ అనౌన్స్ చేస్తారు అన్న సమయంలోనే హరీష్ రావు గారి తండ్రి చనిపోయారు. హరీష్ రావు గారి తండ్రి ఈవిడికి మేనమామ అవుతారు. మరి వెళ్ళి కలిసి వచ్చారా లేదా? హరీష్ రావు గారి చెయ్యేసి మాట్లాడించి వచ్చారా లేదా? మరి కవిత గారిని రానియను అని హరీష్ రావు గారు అన్నారా? ఈవిడ నేను వెళ్ళను వాళ్ళ ముఖం చూడను అని ఈవిడ మాట్లాడారా? లేదు కదా. అలాగే ఎన్ని కుటుంబాలు లేవు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అల్లుడు స్వయాన కూతురు భర్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మదన్ మోహన్ రావు గారు. అలా ఎంతమంది ఉన్నారు లెక్కలు తీస్తే? ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు 2 పార్టీల్లో ఉన్న వాళ్ళు లేరా? కేవలం కోనసీమలో ఈ సెంటిమెంట్లు, ఈ భావజాలాలు, ఈ అమాయకత్వాన్ని వాడుకొని అది కూడా ముద్రగడ పద్మనాభం గారు ఆ పేరుని ఆ బ్రాండ్ని క్యాప్చర్ చేసుకుని ఆనాడు వైఎస్ఆర్, ఈనాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబ విద్వేషాలు సృష్టించిన తీరుంది చూడండి. ఇంతకంటే దుర్మార్గం ఉండదు నిజానికి. మరణించిన తరువాత అది ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, అది మంచి చేసిన వాళ్ళైనా చెడు చేసిన వాళ్ళైనా సరే మానవత్వాన్ని ప్రదర్శించడం మాత్రమే మనుషులకి ఉండాలి. కానీ ఇలా క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని, ఈ విధంగా ఇంత దుర్మార్గాన్ని ప్రదర్శించి మనుషుల్ని చీలికలు చేసేద్దాం, బంధాల్ని తెంచేద్దాం అని చూస్తే ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోండి. ఈ విధంగా అంటే వాళ్ళ బంధాలు ఈ విధంగా మేము రానివ్వం, మేము ముఖాలు చూడం. చావు దగ్గర ఉంటుందా? చావు దగ్గర కూడా రాజకీయం చేయడం అంటే ఎవరికి తెలుసు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వచ్చినప్పుడు ఇదే ఇడుపులపై దగ్గర ఆయన
వైఎస్ఆర్ జయంతి అప్పుడో వర్ధంతి అప్పుడో విజయమ్మ గారు అక్కడే కూర్చొని ఉంటారు. కూతురు వచ్చి కాసేపు ఉండెళ్తారు, తర్వాత కొడుకు వచ్చి కాసేపు ఉండెళ్తారు. ఏ కూతురు రావద్దు అని చెప్పి హుకుములు జారీ చేశారా ఈనాటికి? ఆవిడ ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి డిఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే రాజకీయంగా వీళ్ళు మాత్రం కలిసి ఉండొచ్చు, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మాత్రం కలిసి ఉండకూడదు. ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తాం. ఇది కాస్త మొత్తం కాపు మొత్తం ఈ సమయాన్ని ఏదైతే ఉందో ఇక్కడున్న కాపులందరూ కూడా ఖచ్చితంగా అంటే ఇటుగా అటుగా డివైడ్ అయిపోవాలి. ఇక్కడే జరగాలి. ఆయన మరణాన్ని కూడా మనం వాడుకునేలాగా ఉండాలి. కాబట్టి ఎంత వీలైతే అంత వీలుగా అక్కడ అగ్గిరాజేయాలి. ఇది జరిగింది. ఇప్పటికైనా సరే ఇదే గోదావరి జిల్లాలో ఉన్న కాపు సంఘాలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. మగధా న్యూస్ రిక్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే కన్న తండ్రిని చూడనీయకుండా బిడ్డని ఈ విధంగా చేశారు, బిడ్డని ఇంత దూరం చేశారు. ఇప్పటికైనా సరే భర్తని పోగొట్టుకున్న భార్య ఆ తల్లిని ఓదార్చాలి అంటే తన బిడ్డ మాత్రమే చేయగలుగుతుంది. ఆ విధంగా కన్న బిడ్డకి తల్లికి ఆ బంధం ఉంటుంది. ఆ తల్లి మాత్రమే ఆ బిడ్డని ఓదార్చగలుగుతుంది. ఆ బిడ్డని ఆ తల్లి మాత్రమే ఓదార్చగలుగుతుంది. అబ్బాయిలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కొడుకులు కుమారులు ఎంతమంది ఉన్నా సరే వీళ్ళిద్దరు మాత్రమే ఒకరు బాధని ఒకరు తీర్చగలుగుతారు. అది ఏదైనా సరే 4 తిట్టుకుంటారా తన్నుకుంటారా అది కుటుంబం గొడవ, అది కుటుంబ పరిస్థితి. వాళ్ళు ఏమైనా చేసుకునివ్వండి. రాజకీయంగా డిఫర్స్ ఉంటాయా? అది ఎంత పెద్ద స్థాయిలో చర్చలైనా జరుపుకోండి. కానీ కుటుంబం విషయం మాత్రం 4 గోడల మధ్య జరగాలి. 4 గోడల మధ్య జరగాల్సిందే కుటుంబం విషయం, కుటుంబ పరిస్థితి. కానీ ఇక్కడ రాజకీయాన్నేమో 4 గోడల మధ్య చేస్తున్నారు. కుటుంబాన్ని తీసుకొచ్చి ఈరోజు నడి రోడ్డు మీద పెట్టారు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం కాబట్టి ఇంత దారుణంగా ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మానవత్వాన్ని ప్రదర్శించండి. ఈ కాపు సంఘం నాయకులు గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ స్పందించండి. ఇది మన తత్వం కాదు, ఇది మన ప్రాంత తత్వం కాదు, ఇది మన మనుషుల తత్వం కాదు. ఇలాంటి మొండి వైఖరి, మూర్ఖపు వైఖరి అవసరం లేదు. ఇది అమాయకత్వం అవుతుంది. ఏ రాజకీయ పార్టీకో వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. అది రాజకీయాలు వేరు, మన బంధాలు వేరు, మన బంధుత్వాలు వేరు అనే భావజాలంలో మాత్రమే ఉండగలగాలి. ఇప్పటికైనా సరే ఆ దిశగా ఆలోచించి ఆ తల్లి బిడ్డలని, ఆ అన్నదమ్ములని, ఆ చెల్లిని అందరినీ కూడా ఒకింటి చేయండి. ముద్రగడ పద్మనాభం గారిని, ఆ బ్రాండ్ని ఇన్నాళ్ళు ఆడుకున్నది చాలిక. ఇప్పటికైనా సరే మానవత్వం ప్రదర్శించండి అని మగధా న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.